జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బొబ్బేపల్లి. మీరిప్పుడు చూస్తున్నది ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్. అతి చిన్న సూక్ష్మజీవుల్ని, వైరస్లు, బ్యాక్టీరియాలతో సహా అతి చిన్న సూక్ష్మజీవులను కూడా ఈ ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ సహాయంతో మనం చూడవచ్చు. ఈ ఎలక్ట్రాన్ మైక్రోస్కోపు సుమారు 2 మీటర్ల పొడవు ఉంటుంది. కింది భాగంలో వస్తువుని ఉపయోగించి మనము ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్లో చూస్తే వేల రెట్లు పెద్ద వస్తువుగా కనిపిస్తూ ఉంటుంది. ఈ ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ లేక ఎలక్ట్రాన్ సూక్ష్మదర్శిని సహాయంతో మనం ఫోటోలు తీసుకోవచ్చు, వీడియోలు కూడా తీసుకొని చూడవచ్చు. మీరు ఇప్పుడు ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్లో కొన్ని మెటల్స్, అల్యూమినియం, బంగారము, ఇట్లా కొన్ని రకాల మెటల్స్ని స్టేజ్ మీద ఉంచి ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్లో ఒక శాస్త్రవేత్త చూస్తున్నది. ఈ ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ పనిచేసే విధానం ముఖ్యంగా క్యాథోడ్ అంటే రుణద్రవం నుండి ధనద్రవం వైపుకి ఎలక్ట్రాన్లు ప్రవహింపజేస్తూ ఉంటుంది. ఇలా ప్రవహించేటప్పుడు విద్యుత్ అయస్కాంతాలని ఉపయోగిస్తారు. ఈ విద్యుత్ అయస్కాంతాల సహాయంతో ఈ ఎలక్ట్రాన్లు ప్రవహించేటప్పుడు క్రింది భాగంలో ఉండేటువంటి వస్తువుల మీద ఈ ఎలక్ట్రాన్లు పడి స్కాన్ చేయటం జరుగుతుంది. స్కాన్ అయినటువంటి ఈ పిక్చర్ మొత్తాన్ని కూడా మనకి కంప్యూటర్ ద్వారా గమనించవచ్చు. ఎలక్ట్రోమాగ్నెటిక్ లెన్స్, విద్యుత్ అయస్కాంత కటకము. ఈ ఇందాక ఎలక్ట్రాన్స్ విశాలంగా పడినాయి, ఇప్పుడు చూడండి ఎలక్ట్రోమాగ్నెటిక్ లెన్స్, ఎలక్ట్రోమాగ్నెటిక్ డెఫ్లెక్షన్ సహాయంతో ఉపయోగించటం వలన ఎలక్ట్రాన్స్ అన్నీ ఒక కేంద్ర బిందువు వద్ద కేంద్రీకృతమైనవి. ఇలా కేంద్రీకృతమైనటువంటి ఎలక్ట్రాన్స్ స్పెసిమెన్ మీద పడి మొత్తం కూడా స్కాన్ చేయటం జరుగుతుంది. స్కానర్స్ సహాయంతో ప్రక్కనే ఉండేటువంటి కంప్యూటర్ అనుసంధానం చేసినప్పుడు ఆ కంప్యూటర్ మానిటర్ మీద మనకి ఆ స్పెసిమెన్కి సంబంధించినటువంటి బొమ్మ కనిపిస్తూ ఉంటుంది. ఇది ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్. దీన్ని నాల్ మరియు రస్క్ అనే ఇద్దరు శాస్త్రవేత్తలు దీన్ని కనుగొన్నారు. ఇక్కడ క్రింది భాగంలో చూడండి వ్యాక్యూమ్ పంప్ అనేది కూడా ఉన్నది, స్కాన్ చేయబడుతూ ఉన్నది. మనము లోపల స్టేజ్ మీద ఉంచినటువంటి వస్తువుని స్కాన్ చేసి కంప్యూటర్ మానిటర్లో ఆ శాస్త్రవేత్తలు చూస్తూ ఉన్నారు. కొన్ని వేల రెట్లు పెద్ద వస్తువులుగా కనిపిస్తూ ఉంటాయి. మీకు ఇంకా చెప్పాలంటే ఒక ఎలుక ఏనుగు సైజు పరిమాణంలో కూడా కనిపిస్తూ ఉంటాయి. అంత పెద్ద పరిమాణంలో కనిపించడం వలన నీటిలో ఉండేటువంటి వైరస్లు, బ్యాక్టీరియాలు, మొక్కల యొక్క కణజాలాలు, కేంద్రకాలు, కణములో కణాంగాలు అన్నీ కూడా మనం ఈరోజు స్పష్టంగా తెలుసుకోగలుగుతున్నాము. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి డయాగ్రాము మైటోకాండ్రియా బొమ్మ ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్లో కనిపించినది. ఇవి మిల్లీ మైక్రాన్లో ఉంటూ ఉంటాయి. నీటిలో వివిధ రకాలైనటువంటి సూక్ష్మజీవులు ఉంటాయి. ఇవన్నీ మనము స్వచ్ఛమైన నీటిని అనుకొని గ్లాసులోకి తీసుకుంటే ఈ సూక్ష్మజీవులు కానీ శైవల తంతువులు కానీ ఏమీ కనిపించవు. కానీ అదే నీటిని ఎలక్ట్రాన్ సూక్ష్మదర్శనంలో పరిశీలించినట్లయితే
మీరు చూడండి, ఇక్కడ వర్టిసెల్లా అనేది కనిపిస్తున్నది, వాల్వాక్స్ అనేది కనిపిస్తూ ఉన్నది. ఈ రౌండ్గా బంతిలాగా తిరుగుతున్నటువంటిది వాల్వాక్స్ శైవలము. లోపల పిల్ల కాలనీలు కూడా ఉన్నాయి. ఇవే కాకుండా యూగిల్నా, పేరమేషియం అనేవి కనిపిస్తూ ఉంటాయి. చూడండి, ఇప్పుడు పేరమేషియం కనిపిస్తూ ఉన్నది. ఇవన్నీ కూడా మనకి చూడటానికి ఒక అద్భుత ప్రపంచం. నీటిలో ఎంత అద్భుతమైనటువంటి సూక్ష్మజీవులు ఉన్నాయా అని మనం ఆశ్చర్యపోయే విధంగా ఈ సూక్ష్మజీవులు నీటిలో ఉంటాయి. అందుకని మనం త్రాగే నీటిని వీలైనంత వరకు జాగ్రత్తలు పాటించి తీసుకుంటే ఆరోగ్యకరంగా ఉంటాం. హానికరమైనటువంటి సూక్ష్మజీవులు ఉన్నప్పుడే మనకి ఇబ్బంది కలుగుతుంది. ఈ శైవలాలు ఇవన్నీ కూడా జీర్ణం కావటానికి ఆస్కారం ఉంటుంది. అయితే ఈ శైవలాల చుట్టూ ఉండేటువంటి మ్యూకస్ పొర కూడా మనకి హాని కలిగించవచ్చు. చూడండి, ఇక్కడ నీటిలో చిన్న లార్వా ఎలా ఈదుతూ కనిపిస్తూ ఉన్నదో, చిన్న చిన్న శైలికలు కలిగి అద్భుతమైనటువంటివి. ఇప్పుడు మన పాఠశాలలో ఉండేటువంటి బోరింగ్ వద్ద లేకపోతే ట్యాపుల వద్ద కూడా నీటిలో మీరు కనుక తీసుకొని మైక్రోస్కోప్లో పరిశీలించండి. ఇంత స్పష్టంగా కనపడిపోయిన సంయుక్త సూక్ష్మదర్శనంలో అయినా ఒకసారి ప్రయత్నించి చూడండి. కొద్దిపాటి జీవులు కూడా స్పష్టంగా కనిపిస్తూ ఉంటాయి. అవి చేసే విన్యాసాలు, అవి కూడా ఒకదాన్ని మరొకటి తినటానికి ప్రయత్నిస్తూ ఉంటాయి, నీటిలో ఈదుతూ ఉంటాయి. ఇది వాటర్ ఫ్లియా, చూశారు కదా. ఈ వాటర్ ఫ్లియా మనకి నీటిలో స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. ఇట్లాంటి కీటకాలు చిన్న చిన్నవి ఇవి చూడండి, చిన్న చిన్న కప్ప లార్వాలు, ట్యాడ్పోల్ డెంబకాలు లేక కప్ప లార్వాలు, బాహ్య మొప్పలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. తోక కలిగి ఉన్నది, బాహ్య మొప్పలు ఉన్నాయి. ఇది ప్రౌఢ దశలోకి రూపవిక్రయం చెంది తోకని వదిలేసుకుంటూ ఉంటుంది. మీరు ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్లో చూస్తే వీటిని ఏమనుకుంటున్నారు? పరాగ రేణువులు, పోలెన్ గ్రెయిన్స్, పుప్పొడి. ఆకుల్లో లేకపోతే పుష్పాల్లో ఉండేటువంటి పుప్పొడిని మీరు ఇప్పుడు ఒక పుప్పొడి రేణువుని గమనిస్తూ ఉన్నారు. ఇది ఈగ, మన సాధారణ ఈగ ఎలా ఉన్నదో కనిపించండి, చూడండి. బ్యాక్టీరియాలు, ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్లో కనిపిస్తున్నటువంటి బ్యాక్టీరియాలు.